క్రిమినల్ కేసులని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ పైన ఉంటుంది. అది ప్రభుత్వం దాఖలు చేసిన కేసు కావచ్చు, లేదా ప్రైవేట్గా వ్యక్తులు దాఖలు చేసిన కేసు కావచ్చు. ఎవరైతే కేసు దాఖలు చేస్తారో వారే కేసుని రుజువు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రుజువు చేయడం కూడా ఎలా రుజువు చేయాలి? అనుమానానికి అతీతంగా కేసును రుజువు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో, లేదా కేసు దాఖలు చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, అతని న్యాయవాది ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసుని జాగ్రత్తగా చదివి ఛార్జెస్ ఏమున్నాయి, దాన్ని ఏ రకంగా రుజువు చేయదలుచుకున్నాడు అనే విషయాలను పూర్తిగా ప్రిపేర్ అయి కోర్టుకు రావాల్సి ఉంటుంది. కోర్టులో ఎగ్జామినేషన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి చీఫ్ ఎగ్జామినేషన్, రెండవది క్రాస్ ఎగ్జామినేషన్, మూడవది రీ ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. లీడింగ్ క్వశ్చన్స్ని ప్రాసిక్యూషన్ చేస్తున్న వ్యక్తులు, అంటే ప్రాసిక్యూటర్ కావచ్చు, మరో వ్యక్తి కావచ్చు, ఆ లీడింగ్ క్వశ్చన్స్ని అడగడానికి వీల్లేదు. దీనికి మినహాయింపులు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ బేసికల్గా రూల్ ఏమిటంటే లీడింగ్ క్వశ్చన్స్ అడగడానికి వీల్లేదు. ఇంతకీ లీడింగ్ క్వశ్చన్ అంటే ఏమిటి అన్నది ఒక ప్రశ్న. లీడింగ్ క్వశ్చన్ అంటే ఏమిటంటే భావాన్ని సూచించే ప్రశ్న, అంటే మన జవాబును సూచించే ప్రశ్న ఏదైతే ఉంటుందో వాటిని మనం లీడింగ్ క్వశ్చన్స్ అని అంటాం. అంటే లీడింగ్ క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటాయి, లీడింగ్ క్వశ్చన్స్ కానివి ఏ రకంగా ఉంటాయి? తన కేసును రుజువుపరచుకోవడానికి, ఒక విషయాన్ని రుజువుపరచుకోవడానికి సాక్షిని కోర్టులో విచారిస్తారు. ఎవరైతే ఆ సాక్షిని పిలుస్తారో వాళ్ళు చేసే ఎగ్జామినేషన్ని మనం చీఫ్ ఎగ్జామినేషన్ అంటాం. చీఫ్ ఎగ్జామినేషన్ కాకుండా ఎవరైతే వ్యక్తి అడ్వర్స్ పార్టీ ఉంటారో, అంటే క్రిమినల్ కేసులో అడ్వర్స్ పార్టీ జనరల్గా ఎవరుంటారు? ముద్దాయే ఉంటాడు. కాబట్టి అడ్వర్స్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే ఎగ్జామినేషన్ని మనం క్రాస్ ఎగ్జామినేషన్ అంటున్నాం. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కూడా, అంటే ఏదైనా అంబిగ్యూటీ ఉన్నట్లయితే, అస్పష్టత ఉన్నట్లయితే, క్రాస్ ఎగ్జామినేషన్లో ఏదైనా అస్పష్టత వచ్చినట్టుగా ప్రాసిక్యూటర్ కానీ లేదా క్రిమినల్ కేసు చేస్తున్నటువంటి వ్యక్తి కానీ భావించినట్లయితే అతనికి ఆ అంబిగ్యూటీని తొలగించడానికి రీ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రీ ఎగ్జామినేషన్ చేసే సమయం లోపల కోర్టు యొక్క అనుమతిని తీసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏమిటంటే, కోర్టుల్లో ట్రయల్ జరుగుతున్నప్పుడు ప్రాసిక్యూటర్ ఏ రకంగా ఎవిడెన్స్ సాక్షిని లీడ్ చేయాల్సి ఉంటుంది. అంటే అతని సాక్షిని మనం తీసుకొని వెళ్ళాలి అంటే కేసులో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని భావాన్ని సూచించే ప్రశ్నలు, జవాబుని సూచించే ప్రశ్నలు అడగడానికి వీల్లేదు. అంటే లీడింగ్ క్వశ్చన్స్ని అడగడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే లీడింగ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. లీడింగ్ క్వశ్చన్స్ని కోర్టు కొన్నిసార్లు అనుమతిస్తుంది. ఎప్పుడు అనుమతిస్తుంది అంటే, ఇదివరకే రుజువైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటి విషయాలని కోర్టు లీడింగ్ క్వశ్చన్గా అడగడానికి అనుమతిస్తుంది. అదేవిధంగా ఇంట్రడక్టరీ, అంటే ఉపోద్ఘాతం లాంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కోర్టు ఆ లీడింగ్ క్వశ్చన్స్ని అడగడానికి, అంటే చీఫ్ ఎగ్జామినేషన్లో లీడింగ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం కల్పిస్తుంది. వివాదం లేని ప్రశ్నలను కూడా కోర్టు అడగడానికి అవకాశం కల్పిస్తుంది. సఫిషియెంట్గా ప్రూవ్ అయినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అడగడానికి కోర్టు అవకాశం కల్పిస్తుంది. అంటే ఏమన్నమాట, ఇంట్రడక్టరీ, అన్డిస్ప్యూటెడ్, ఆల్రెడీ సఫిషియెంట్లీ ప్రూవ్డ్, ఈ 3 అంశాలకు సంబంధించి కోర్టు లీడింగ్ క్వశ్చన్స్ని అడగడానికి అనుమతిని ఇస్తుంది. ఇక్కడ కోర్టు అనేటువంటిది ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఏది లీడింగ్ క్వశ్చన్ అవుతుంది, ఏది లీడింగ్ క్వశ్చన్ కాదు అనడానికి చూడాలి. లీడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఈజ్ ఇట్ నాట్ యువర్ నేమ్ శ్యామ్? ఇది లీడింగ్ క్వశ్చనా కాదా అంటే ఇది లీడింగ్ క్వశ్చనే అవుతుంది. అట్లాగే డూ యూ రిసైడ్ అట్ హైదరాబాద్? మీరు హైదరాబాద్లో నివసిస్తారా? అది లీడింగ్ క్వశ్చనేనా? అవును. అట్లాగే ఆర్ యూ నాట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది శ్యామ్? అది కూడా లీడింగ్ క్వశ్చనే. వేర్ ఆర్ యూ ప్లేయింగ్ ఫుట్బాల్ అట్ ద టైం? మీరు ఫుట్బాల్ ఎప్పుడు ఆడుతున్నారు, ఎక్కడ ఆడుతున్నారు? అప్పుడు డిడ్ ది ఇన్సిడెంట్ టేక్ ప్లేస్ ఇన్ ద డార్క్ నైట్? అంటే ఇక్కడ డార్క్ నైట్ని మనం సూచిస్తున్నాం. అది కూడా లీడింగ్ క్వశ్చన్గానే మనం చూడాల్సి ఉంటుంది. మీరు ఆ ఇన్సిడెంట్ని టార్చ్ లైట్ వెలుతురు ద్వారా చూశారు కదా, ఇక్కడ కూడా భావాన్ని, జవాబుని సూచించే ప్రశ్నని అడుగుతున్నాం. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా లీడింగ్ క్వశ్చన్స్ అవుతాయి. వీటిని అడగడానికి వీల్లేదు.
అట్లాగే ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఆ సదరన్ సైడ్ నుంచి వస్తున్నారు కదా, సదరన్ సైడ్ నుంచి వస్తున్నారు కదా అని అంటే అక్కడ కూడా అవును అంటాడు. అలాంటి ప్రశ్నలు కూడా అడగడానికి వీల్లేదు. ఎలా లీడ్ చేయాలి, ఎలాంటి ప్రశ్నలు అడగాలి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అడిగాం. ఆ తర్వాత మీరు ఎక్కడ నివసిస్తారు, వేర్ డూ యూ రిసైడ్ ఈ ప్రశ్న అడుగుతారు. తర్వాత వేర్ యూ వర్క్డ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అట్ ద టైం, మీరు అప్పుడు ఏం చేస్తున్నారు. వెన్ డిడ్ దిస్ ఇన్సిడెంట్ టేక్ ప్లేస్, అది కూడా లీడింగ్ క్వశ్చన్ కాదు. హౌ డిడ్ యూ సీ ది ఇన్సిడెంట్ ఇన్ ద డార్క్ నైట్, ఫ్రమ్ విచ్ సైడ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ అట్ ది టైమ్ ఆఫ్ అఫెన్స్. ఇవన్నీ ఉదాహరణలు. ఇట్లా మనం ఎన్నైనా చెప్పవచ్చు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడగవచ్చు. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ది డెత్ ఆఫ్ ఎక్స్, అంటే ఒక ఎక్స్ మరణం గురించి మీకు ఏమైనా తెలుసా. ఇది కూడా లీడింగ్ క్వశ్చన్ అని కొంతమంది వాదిస్తారు, కానీ ఇది లీడింగ్ క్వశ్చన్ కాదు. ఆ తర్వాత మూడో ప్రశ్న ఉంటుంది, వెన్ డిడ్ ది డెత్ ఆఫ్ ఎక్స్ హ్యాపెన్, అంటే ఎక్స్ మరణం ఎప్పుడు సంభవించింది. తర్వాత ఏముంటుంది, వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్, వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్. ఇవన్నీ ప్రశ్నలు కూడా లీడింగ్ క్వశ్చన్స్ కిందకి రావు. కాబట్టి లీడింగ్ క్వశ్చన్స్ అడగడానికి వీల్లేదు. క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు కూడా కోర్టులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆ క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా ఇర్రెలవెంట్ ప్రశ్నలు లేకుండాను, ఆ తర్వాత పరిధికి మించి విట్నెసెస్ని భయభ్రాంతులను చేసే ప్రశ్నలు కానీ, లేదా వాళ్ళకి కష్టం కలిగించే ప్రశ్నలు కానీ, వాళ్ళకి బాధ కలిగించే ప్రశ్నలు కానీ అడగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. అంటే కోర్టు ఒక సైలెంట్ స్పెక్టేటర్గా ఉండడానికి వీల్లేదు. కోర్టు ఎలా ఉండాలి, జడ్జి ఎలా ఉండాలంటే, ది జడ్జ్ ఈజ్ నాట్ మియర్లీ ఎ ప్యాసివ్ అబ్జర్వర్ బట్ అన్ అలర్ట్ అడ్జుడికేటర్.